ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 ఒకటో తారీఖు ఒకటో నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభసూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీక అని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. సింహరాశి వారికి 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుందో, ఆదాయ వ్యయాలు, వారు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయవచ్చు, ఏ కార్యక్రమాల్లో విజయం సాధించవచ్చు, ఎక్కడ మనం మౌనంగా ఉండాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో ఈ విషయాన్ని సవివరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశికి అధిపతి రవి భగవానుడు. ఈ 2025 సంవత్సరం స్వాగతం పలికే కాల సమయంలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉండడం, అందులో బుధవారం అవ్వడం, ఈ మనకు తెలుగు ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభం కూడా ఆదివారం అవ్వడం, రాజులు కూడా సూర్యభగవానుడు అవ్వడం వలన సింహరాశి వారిని పట్టుకునేంత ధైర్యము ఎవరు చేయలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి భూమండలానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడు వచ్చాడా ఎంతటి చీకటి అయినా అది పటాపంచలు కావాల్సిందే. కనుక ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి కష్టాలకు స్వస్తి పలుకుతున్నారు, నూతన అధ్యాయానికి మీరు స్వాగతం పలుకుతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కారణంగా 11 ఆదాయం వ్యయం 11 అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఒక కార్పొరేటర్గా కానీ, ఒక సర్పంచ్గా కానీ, ఒక వార్డు మెంబర్గా కానీ, ఒక కార్యదర్శి కానీ ఎన్నుకోబడ్డారనుకోండి, మీ చుట్టూ ఉన్నటువంటి వాహనాలకు, సైన్యానికి, ఆహారాలు, పేరు ప్రతిష్టల కోసము తెలిసినా తెలియకపోయినా మీరు ఖర్చు పెట్టాల్సిందే. ఎందుకంటే వాటిని కాపాడుకోవాలి అన్నట్లయితే పదవిని కాపాడుకోవడం అనేది ఒక అలంకరణ. కనుక ఇలాంటి కాల సమయంలో ఎంత ఖర్చు అయితే ఉందో అంతే ఆదాయం మీకు రాబోతుంది. ఇక్కడ చివరికి మీకు మిగిలిది ఏంటి? కీర్తి, ప్రతిష్ట, రాజయోగము, రాజసన్మానము. బతికితే సింహరాశి వారిలాగా బతకాలరా అబ్బాయి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే సింహానికి ఆకలిస్తే గడ్డి తినదట. అది వెయిట్ చేసి ఎదురు చూసి 80 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళేటువంటి జింకను కూడా వేటాడి తింటుందట. అలాగా సింహరాశి జాతకులకు ఈ సంవత్సరము అంతే శక్తితో, అంతే భక్తితో, అంతే ఐశ్వర్యంతో ఆనందం వీరు సొంతం కాబోతుంది. అదే కాకుండా గ్రామ పాలకుడు సంపూర్ణ రాజు అవ్వడం వలన ప్రధానంగా మనకు రాబోయే కాలంలో సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరన్నా సింహరాశి జాతకులు ఉన్నట్లయితే ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, సునాయాసంగా మీరు గెలిచిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలం. అలాగే విదేశాలకు వెళ్ళాలి, అలానే ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అంటే 1, 2 కాదు, అనంతమైనటువంటి అదృష్టము సింహరాశి వారికి పడుతుంది. ఎందుకనగా రాజు రాశాధిపతి అవ్వడం వలన విశేషమైనటువంటి రాష్ట్ర పాలకుడు, పశునాయకుడు, గ్రామనాయకుడు, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి కూడా రవి భగవానుడు అవ్వడం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా నలుమూలల విజయం సింహరాశి వారి సొంతం కాబోతుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, సూర్య భగవాన్కి అర్ఘ్యం వదిలిపెట్టడం, కుక్కలకు కానీ కాకులు కానీ ఆహారం ఏర్పాటు చేయడం, ప్రతి
రోజు వీలైతే శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క వెంకటేశ్వర స్వామిని స్మరించడం, ధ్యానించడం సింహరాశి వారికి అదృష్టం, యోగం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి.